ఇసోంటి రోజులే ఎప్పటికుంటే తెలంగాణ రాష్ట్రం ఉంటుందా? కరిగి కరిగి కాను రాకుండా అవుతుందా అనే అనుమానం కొడుతున్నది నాకైతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ సక్కదనం ఏ తిరిగి వెలిగిపోతున్నది అనేది ఇగో మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే చెప్తున్నాడు. సార్ చెప్పుండ్రి, మాకైతే మరాఠా రాదు, జరంత అర్థమయ్యేటట్టు చెప్పు. మా తెలంగాణ ఊర్లను ఏమో చేస్తున్నారట, ముచ్చటేందో చెప్పుంది జరా. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्ड प्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. సగం అర్థమయ్యి సగం అర్థం కానట్టే ఉన్నది కదా. తాను ఏమన్నాడో ఇగురంగా చెప్తుండ్రి. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లున్న రాజూరా జీవతి తాలూకాలల్లున్న 14 ఊర్లు మహారాష్ట్ర రాష్ట్రంలో కలుపుకుంటున్నామని చెప్పిండు. హే చల్, మా ఊర్లు కలుపుకోనికే మీరెవలు అని అంటే ఈ మహారాష్ట్ర మంత్రి చెప్పిన 14 ఊర్ల జనాలే తీర్మానాలు రాసిండ్రట. తెలంగాణ రాష్ట్రంలో మేము ఉండము, మహారాష్ట్రలో కలుస్తామని కాగితాలు రాసి అక్కడి సర్కారు చేతిలో పెట్టిండ్రట. అంటే మన ఇంటి తాళం వాళ్ళ చేతిలో పెట్టిండ్రా అన్నట్టు. అందుకే జనాల ఇష్టం కొద్దే ఊర్లను కలుపుకుంటున్నామని చెప్తుండు. ఏసోంటి రోజులు వచ్చినాయో చూడుండ్రి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లల్లా ఈ తీరుగా జరిగింది ఎక్కడన్నా? మహారాష్ట్ర రైతులు జనాలు తెలంగాణకు వచ్చి అయ్యా కేసీఆర్ మా ఊర్లను మీ రాష్ట్రంలో కలుపుకొని రయ్యా అని బతిలాడిండ్రు. రైతు బంధు, దళిత బంధు, కేసీఆర్ కిట్లు, జిల్లాకో మెడికల్ కాలేజు ఇట్లాంటివి పక్కకుండి చూసిన వాళ్ళాయే. అందుకే తెలంగాణలో కలవాలని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలంగాణ ఊర్లు మేము మహారాష్ట్రలోనే కలుస్తామని తీర్మానాలు రాసిచ్చిండ్రట. లెక్కకైతే రైతు ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉంటామనే అనాలే కానీ వాళ్ళు అటు దిక్కే మొగ్గు చూపుతున్నారట. ఇట్లనే తెలంగాణ బార్డర్లు ఉన్న ఊర్లు పక్క రాష్ట్రాలలో కలిసిపోతే ఐసుగడ్డ కరిగినట్టు రాష్ట్రం గారుడు ఖాయమంటారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ మేధావులు ఇప్పుడు.